ఇలా కలవరిస్తుందంటే ఏంట్రా అర్థం? నిద్రపోతుందని కాదు, ప్రేమ పేరుతో ఆ పిల్లని ట్రాపేసి పెళ్లి పేరుతో చేతిలో చేసి నీ పని అయిపోయిన తర్వాత తూనీగా నెగిరిపోయచ్చే కదా. నేనేమన్నా వైట్ పేపర్ లా కనిపిస్తున్నాను నీకు? నీ ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసుకోవడానికి లాగౌట్ ఇచ్చానంటే ఫేస్బుక్ చిరిగిపోతుంది ఎదవా. పిచ్చోళ్ళు ఎవరితో ఇంతకు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు, అది వాళ్ళకి మాత్రం తెలిసిన ఆర్ట్. ఇలాంటి వాళ్ళతో మన అంత దూరంగా ఉంటే అంత మంచిది. పదండి ప్లాన్ అంతా పాడు చేశాడు. రేయ్ ఇక క్వార్టర్ రేయ్ పాపం ఆడపిల్ల అసలే వింటర్, పైగా సెంటర్. ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయిని నేనే ఏదైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్ళి వదులుతాను. మీరు వెళ్ళండి. ఆడు ఫిక్స్ అయ్యాడు. అర్థం కాలేదారా నీ పొట్టినాడు. సార్ అమ్మాయి సార్. అమ్మగారా? అమ్మదానమ్మ బత్తాయో ఈ టైంలో ఎందుకు వచ్చింది? అమ్మగారు ఏర్రా? అమ్మగారు కాదు సార్, అమ్మాయి. మంది అలవాటు లేనాడు ఎవడ మన స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పెగ్గేసి పార్టీ చేసుకుందామా సార్? అమ్మదానమ్మ బత్తాయో పార్టీ చేసుకోవాలన్నా పార్టిసిపేట్ చేయాలన్నా బాస్ ఫస్ట్, స్టాఫ్ నెక్స్ట్. అయితే మన డీజీపీ గారికి ఫోన్ చేద్దామా సార్? దేనికిరా? మనందరికి బాస్ ఆయనే కదా సార్. కామంతో కళ్ళే అనుకున్నాను. బుర్ర కూడా పోయిందేంట్రా? నేను చెప్పింది మీకు బాస్ అని, అంటే నేను. పదండ్రా దీన్ని లోపలికి తీసుకెళ్ళి దేని పట్టు లాగించేద్దాం. అమ్మదానమ్మ బత్తాయో. సార్ బ్యాట్మెన్ సినిమాలో గబ్బిల మనిషిలాగా అలా గాల్లో తేలేడుతున్నారేంటి సార్? భలే టయానికి వచ్చేవారు. 201 అర్జెంట్ గా అమ్మాయిని లోపల తీసుకెళ్ళి 10 నిమిషాల్లో పండుగ చేసుకోరా. మాది ఇప్పుడే అయింది. థ్యాంక్ యూ సార్. ఇదిరా బ్యాట్మెన్ స్టోరీ అంటే. ఎలా ఉందేటి? టచ్ చేస్తేనే ఇలా షాక్ కొట్టిందంటే ఆవిడ మామూలు ఆడదు కాదు సార్. వెంటనే ఆ పతివ్రతను బయటికి పంపించకపోతే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి సార్. ఒరే ఈవిడ నిజంగానే పతివ్రతరా. తీసుకెళ్లి గుళ్ళో వదిలేద్దాం. అలాగనే సార్. ఈ అమ్మాయిని ఎంతకు తను మూడుతో చూశాను సార్. ఎవడా మగుడు? ఎరా అడుక్కోవటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు ఇచ్చేస్తారనుకున్నారా? అమ్మదానమ్మ బత్తాయో పోలీసుల మీదే పంచెలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచె తడిసిపోద్ది. ఏ తడిసిందా? ఎరా పతివ్రతకి లేటెస్ట్ వర్షన్ లాంటి నీ పెళ్ళాన్ని వదిలించుకోవాలనుకున్నావా? అసలు నువ్వు మనిషివేనరా? నేను మనిషినే, అది మాత్రం నా పెళ్ళం కాదు. మరి ఈడు? చచ్చే ఈడు కాదు, ఇది నా పెళ్ళం కాబట్టి దీనికి నేను మొగుడులా కనిపిస్తాను. ఒరే అల్లరి నరేష, నువ్వు స్టేజ్ మీదే అనుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ పెరపడమని తాగాడేస్తున్నారా నువ్వు? ఇంకోసారి ఈ పతివ్రతను వదిలించుకోవాలని చూస్తే గృహహింస చట్టం కింద కేసు పెట్టి లాకపులు వేసి లాఠీలతో కాపురం చేయిస్తాను. బండితేండ్రా మొగుడా, నేను ఇప్పుడు ఎచ్చటనంటిని నా పేక మీద